నమస్తే, వెల్కమ్ టు నవయువరై ఛానల్. దిస్ ఈస్ మారుతినందన్. ఈరోజు ఒక మంచి సూపర్ ఫైన్ వెరైటీ సన్న రకానికి సంబంధించినటువంటి ఒక మంచి వరి రకంతో మీ ముందుకు రావడం జరిగింది. దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి నేను నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందినటువంటి చంద్రమోహన్ గారికి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. అసలు ఎలాంటి విత్తనాన్ని ఎంచుకున్నాడు, సో అతను గతంలో ఎలాంటి మంచి దిగుబడులు సాధించాడు, సో ఇప్పుడు ఖరీఫ్లో రబీలో కూడా ఎలాంటి దిగుబడి రావచ్చని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది రైతులు ఖరీఫ్లో మంచి బోనస్ గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ బోనస్ పొందే ఉద్దేశంతో ఖరీఫ్లో ఎక్కువగా సన్న రకాల వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు ఖరీఫ్కి ది బెస్ట్ సూపర్ ఫైన్ సంబంధించినటువంటి సన్న రకాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో పర్టికులర్గా మనం ఇక్కడికి రావడం జరిగింది. సో చంద్రమోహన్ గారిని అడిగి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే చంద్రమోహన్ గారు. నమస్కారం. మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు? మేము 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. అంతేనా సార్? ఎన్ని రకాల పంటలు పండిస్తారు మీరు? మేము వరి ఎక్కువ పండిస్తాం. వరి పండిస్తారు. ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణంలో సాగు చేస్తారు? 50 ఎకరాల వరి పండిస్తాం. 50 ఎకరాల వరి చేస్తారు. చాలా పెద్ద రైతు. దీంతో పూర్తి స్థాయిలో వరే పండిస్తారా? వరే పండిస్తాం. 2 క్రాప్స్ వరే పండిస్తాం. వరే పండిస్తారా అంటే ఇటు దొడ్డు రకాలు సన్న రకాలైనా లేదా పూర్తి స్థాయిలో? ఒక 3 years నుంచి 4 years నుంచి మొత్తం సన్న రకాలకు వచ్చేసామండి. మొత్తం సన్న రకాల సాగు చేస్తారు. అంటే గతంలో మీరు ఎలాంటి సన్న రకాలు సాగు చేసేవారు? గతంలో బీపీటీ 5204 ఒకటి, ఓకే, వేరే వెరైటీస్ చేసేవాళ్ళు. అది కొంచెం బీపీటీ కొంచెం ఓల్డ్ అయిపోయి కొంచెం ప్రాబ్లం అవుతుంది. కొంచెం దోమపోటీకి కూడా తట్టుకోవట్లేదు. అది ఎందుకంటే దీర్ఘకాలిక పంట, ఇత్తనం పాత ఇత్తనం అయిపోయింది. అది దగ్గర 30 సంవత్సరాల నుంచి రన్నింగ్ లో ఉంది ఇత్తనం. అది కొంచెం దానికి ఎఫెక్టివ్ గా లేదు ఇత్తనం. కొంచెం రోగాలు ఎక్కువ అయిపోతున్నాయి, దోమకి కంట్రోల్ అవ్వట్లేదు. ఆ ప్రాబ్లం తోనే మేము కొత్త రకాలు చూసినాం. మొన్న వర్షాకాలము ఈ హిమాలయ సీడ్స్ వాళ్ళది సంపూర్ణ గోల్డ్ చూసాము. హిమాలయ సీడ్స్ వాళ్ళది సంపూర్ణ గోల్డ్ అనే రకం చూసాము. మంచిగా ఉంది వెరైటీ. మన వర్షాకాలం వేసాము. 32 నుంచి 33 క్వింటాలు వచ్చింది. ఇంకా 35 క్వింటాలు కూడా వచ్చేది. పోయిన వర్షాకాలం అంత సీజన్ కరెక్ట్ లేదు ఏ సన్న రకాలకి, అన్ని తక్కువే వచ్చినాయి. అన్ని బీపీటీ అయితే 15-20 క్వింటాలే వచ్చింది. ఇది ఒకటే వచ్చింది. చూసినట్లయితే 170 ఎక్కువ. అందుకే 15 క్వింటాల కంటే ఎక్కువ బీపీటీ రాలేదు, ఇవ్వలేదు, రాలేదు. ఇది ఒకటే వచ్చింది 32 క్వింటాలు. మళ్ళీ ఇప్పుడు యాసంగిలో కూడా చూద్దామని మళ్ళీ ఒక 4 ఎకరాలు వేసాం ఇక్కడ. ఈసారి అయితే ఇది 35 క్వింటాల మీద వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, పెన్సార్ ఎలాంటి తెగులను తట్టుకుంది? పెన్సార్ అన్ని రకాల తెగులను తట్టుకుంది. దోమపోటు ఒకటి, ఇది దుబ్బుకుళ్ళు, పాము పొడి అంటాం మనం, దుబ్బుకుళ్ళు ఒకటి. వీటినైతే ఎఫెక్టివ్ గా తట్టుకుంది. దోమనైతే బాగా తట్టుకుంది. ఈ నెక్ బ్లాస్ట్ అంటాం కదా, ఆ నెక్ బ్లాస్ట్ కూడా ఎక్కడ నెక్ బ్లాస్ట్ కంకి కనపడదు మీకు ఎక్కడన్నా ఈ పైర్లో. సో మీరు ఖరీఫ్లో చూసుకున్నట్లయితే నారు ఎప్పుడు పోసుకున్నారు, ఎప్పుడు నాటుకున్నారు? మేము జూన్ 20వ తారీఖు నారు పోసాము. జూన్ 23, 22, 23 మధ్యలో పోసాము. జూలై 20 నాటేసాము. జూలై 23 ఒక 1 month నాటేసేసారు. అంటే దీని యొక్క పంట కాలం ఎంత? ఇది 140 రోజులు. 140 రోజులు. ఓకే అండి. గతంలో 32 క్వింటాల వరకు మీరు దిగుబడి సాధించారు. 32 క్వింటాలు వచ్చింది. సో ఇప్పుడు ఎంత వరకు రావచ్చు అనుకుంటున్నారు? ఇది 35 మీద వస్తుంది అనుకుంటున్నాం. 35 మీదనే వస్తుంది అనుకుంటున్నాం. సో ఇదండి రైతు ఎంతవరకు హైట్ రైతు చెప్పిన మీడియం హైట్ ఉంటుంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే పడదు, గింజ రాలదు. మొన్న ఇంత గాలులకు కూడా ఎక్కడ కర్ర వంగలేదు. చూపు మేరకు కూడా మిగతా అన్ని వెరైటీలు పడిపోయినాయి. ఈ పక్కన పొలం కూడా మొత్తం పడిపోయింది ఇదంతా. ఈ మన వెరైటీనే మొత్తం ఎక్కడ ఇంకా కర్ర కూడా వంగలేదు. చూడొచ్చు, మీరు కూడా స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ మన ఎంత వైపు చూసినా కూడా నిటారుగా గ్రీనిష్ గా చాలా హెల్దీగా ఉన్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. అంటే మీకు గతాలతో పోల్చుకుంటే ఈ సీడ్ ఎట్లా అనిపిస్తుంది సార్? ఓవరాల్ ఈ సీడ్ బెటర్ అనిపించే ఈసారి కూడా క్రాప్ వేసాము. ఇది కూడా ఓకే. ఈసారి కూడా 35 క్వింటాల మీద వస్తుంది ఖచ్చితంగా అనుకుంటున్నాము. రేపు వర్షాకాలం ఇంకా ఎక్కువ 20-25 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాము. సార్ అంటే మీరు ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ కావచ్చు, దాదాపు 50 ఎకరాలు సాగు చేసేటువంటి అనుభవం మీ దగ్గర ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా మీరు వ్యవసాయం చేస్తున్నారు. సో అంటే మీ యాజమాన్యం తెలుసుకోవాలని సార్. అంటే మీరు ఎకరానికి మనం నాటు వేసే ముందు దుక్కిలో కావచ్చు, 15 days కావచ్చు, లేదా 35 daysలో చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఎరువుల యాజమాన్యం చేపట్టారు? మేము దుక్కిలో ఒక డిఏపి వేస్తామండి. ఒక ఎకరానికి ఒక 2 bags డిఏపి వేస్తారు. నాటు మీద ఒక హాఫ్ బ్యాగ్ యూరియా, హాఫ్ బ్యాగ్ పొటాష్ వేసేస్తాం. ఓకే. తర్వాత మళ్ళీ ఒక 15 days తర్వాత మళ్ళీ ఒక 1.5 bag డిఏపి, ఒక హాఫ్ బ్యాగ్ యూరియా కలిపి వేసేస్తాం. ఓకే అండి. మళ్ళీ ఒక 30 days తర్వాత ఒక బీస్ వేస్తాము. 2020 కానీ లేకపోతే 12-32 కానీ. ఓకే. ఇవి ఒక సంచిన్నరను ఒక 1/2 సంచి యూరియా కలిపి వేస్తామండి. 4వ కోటలో అవసరాన్ని బట్టి ఒక హాఫ్ బ్యాగ్ యూరియా వేస్తాం. లేకపోతే ఓకే అనుకుంటే వదిలేస్తాం. పొటాష్ వినియోగం అండి?
పొటాష్ ఫస్ట్ వేసాం కదా, లాస్ట్ ఒకసారి వేసేస్తాం. సంచి పొటాష్ వాడతాం మేము. సో పైపాటుగా మీరు ఎన్నిసార్లు మందులు పిచికారీ 3 సార్లు స్ప్రే చేసాము. 3 సార్లు చేస్తారు. 3 సార్లు ఖచ్చితంగా చేస్తాం. ఒకసారి పిలకలు వచ్చే స్టేజ్ ఒకసారి చేస్తాము, ఈ మధ్యలో ఒక స్టేజ్ పొట్ట వచ్చే స్టేజ్ ఒకసారి చేస్తాము, లాస్ట్ ఫైనల్ ఏదైనా దోమ ఉందేమో చూసుకోవడానికి ఒకసారి చేస్తాం. ఓవరాల్ గా ప్రివెంటివ్ గానే చేసుకుంటారు, మీరు ముందస్తు జాగ్రత్తని చేసుకుంటారు. సో ఇదండి సార్ దగ్గర మనం మ్యాక్సిమం సంబంధించి ఫీడ్బ్యాక్ అనేది తీసుకునే ప్రయత్నం చేసాం. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఓవరాల్ ఫీల్డ్ చూసినట్లయితే నాకున్న అనుభవం మేరకు నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఈ ఫీల్డ్లో చూసినట్లయితే దాదాపు 120 నుంచి 125 సెంటీమీటర్ల హైట్ కనబడుతుంది. మనం పాదులు కనుక చూసినట్లయితే ఒక పాదులో దాదాపుగా 25 పైబడే 25 నుంచి 40 వరకు పిలకలు అనేది మనం గమనించడం జరిగింది. సో పోటాకు కూడా చాలా గ్రీనిష్గా హెల్దీగా ఉంది. సో రైతు కూడా మంచి ఎరువుల యాజమాన్యం కావచ్చు, అలాగే పై మందుల యాజమాన్యం కూడా చాలా పర్ఫెక్ట్గా 420 నుంచి 430 గింజలు ఉన్నాయి. ఆ గింజలు కూడా రైతు మాటల్లో చూసినట్లయితే 400 పైబడే గింజలు అనేది సూపర్ ఫైన్ వెరైటీ అండి, చాలా బాగుంది. నిజంగా మిల్లర్స్ కూడా కొనడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారని చెప్పొచ్చు. ఆల్టర్నేటివ్ వెరైటీ అనుకుంటున్నాం, ఇదే ఆల్టర్నేటివ్ అవుతుంది అనుకుంటున్నాం. అంతేనండి. సో చాలా బాగుంది సీడ్. ఇది ముఖ్యంగా హిమాలయ సీడ్ సంబంధించినటువంటి సంపూర్ణ గోల్డ్ అనేటువంటి రీసెర్చ్ ప్యాడీ వెరైటీ. సో ఇది రైతు మాటల్లో కూడా మనం ఫీడ్బ్యాక్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాకు కూడా చాలా బాగా అనిపించింది, నాకు నచ్చింది. సో కాబట్టి దీన్ని మీకు చూపించాలి అనే ఉద్దేశంతో స్పెషల్గా ఇంత దూరం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి డిచ్పల్లి మండలం ధర్మారం అనే గ్రామానికి మన చంద్రమోహన్ దగ్గరికి స్పెషల్గా మనం ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో రైతు హ్యాపీ. సో మీకు కూడా ఈ విత్తనం ఎవరైతే కావాలనుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మీకు డిస్ప్లే మీద నెంబర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను, డిస్క్రిప్షన్లో కావచ్చు, కామెంట్ బాక్స్లో కావచ్చు. ఈ విత్తనం సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు కూడా ఈ సీడ్ తీసుకొని మీరు మంచి దిగుబడి సాధించగలని ఆశిస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక సీడ్తో మళ్ళీ కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన చంద్రమోహన్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.